వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. ప్రశ్నించారనే నెపంతో పార్టీ నుంచి బయటకు గెంటేశారని నిండు శాసనసభలో కల్వకుంట్ల కవిత, ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ బిడ్డ కన్నీరు మున్నీరు అయ్యారు. అసలు ఇదంతా కూడా రాష్ట్రంలో ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది. అసలు దేవుళ్ళ మీద ఒట్టేసి, కన్న పిల్లల మీద ఒట్టేసి తను నిజమే చెప్తుందా, లేదంటే దాని వెనకాల ఏమన్నా సింపతి ఏమైనా గెయిన్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదు అంటే ఇదేమన్నా పొలిటికల్ స్టంటా, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇదే అంశం మీద మనం మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ సార్ ఉన్నారు. మాట్లాడదాం. ఉద్యమకారులు కూడా. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఏంటి అసలు కవిత అక్క ఎంటైర్ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. తన జైలు నుంచి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ లేఖతో స్టార్ట్ అయింది, లేఖ లీక్ అయింది. నేను నా తండ్రికి రాసిన లేఖ లీక్ కావడం వెనకాల, సో నా తండ్రి వెనకాల దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, సో ఉద్యమకారులు లేరు, ఉద్యమానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేకుండా ద్రోహం చేస్తారు, ఇట్లాంటి మాటలతో స్టార్ట్ చేసి ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలందరినీ అవుట్రేట్గా ఇచ్చుకుంటూ వచ్చేసి నిన్న పార్టీకి సంబంధించి నైతికత లేదని ఇండైరెక్ట్గా తన తండ్రిని కూడా ఒక ఆరోపణ చేసినట్టు అనిపించింది. మీరు ఎట్లా చూస్తారు సార్ ఈ ఎపిసోడ్? ఇప్పుడు 2006లో కవితమ్మ పాలిటిక్స్లో ఎంటర్ అయింది. కేటీఆర్ ఇద్దరు. ఆ రోజులలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం 14 సంవత్సరాలు, మాకు 14 రోజులు లేకపోయింది. ఆ రోజు మూమెంట్ అందరం కూర్చొని చర్చిస్తుంటే ఎక్కడ డౌన్ అయితే ఎట్లా ఇది చేయాలి మూమెంట్ని అని చర్చలు జరిగేటివి. 10 నుంచి 18 గంటలు చర్చలలో కూర్చునేటోళ్ళం. తర్వాత ఒక కొలిక్కి వచ్చి తర్వాత ఏం చేయాలనేది ఒక డిసైడ్ అయిపోతుండే. తర్వాత వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత 2014 తర్వాత వీళ్ళు ఏం చేసిరంటే రాను 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 ఉద్యమకారులను బయట పెట్టియడం, ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళ మీద ఏదో ఒక నెపం పెట్టి బయటికి పంపించడం, కొత్త వాళ్ళని తీసుకురావడం. అదేవిధంగా ఆమె నా లేఖ రాసింది ఎట్లా లీక్ అయింది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడ సంతోష్, హరీష్ రావు, కేటీఆర్, ఈ ముగ్గురులో ఎవరో లీక్ చేయాలి. ప్రెస్ వాళ్ళకి బయటికి వచ్చినా, మీడియాకు వచ్చినా, లేకుంటే ఈమె రాసిన లేఖ ఇది చేసింది, ఆ ముగ్గురు దాంట్లో ఎవరో తప్పకుండా తండ్రికి రాసిన లేఖ రాసినప్పుడు డైరెక్ట్ పోయి తండ్రికి ఇచ్చేస్తే ఆయన చదివి ఆయన పెట్టుకుంటుండే. ఈమె రాసి ఎవరికి ఇచ్చిందో తెలియదు కానీ తండ్రికి అయితే రాసిన తర్వాత లీక్ అయింది. ఎక్కడికించో లుక మొదలైంది. ఆ రోజులలో 10 సంవత్సరాలు వీళ్ళు మంచి ఎంజాయ్ చేసి పవర్ని, కాళేశ్వరం కాడ నుంచి కార్ రేస్ వరకు దంచుకో, జేబు నింపుకో, వాటాలలో నీ శాతం ఎంత, నా శాతం ఎంత అనే పద్ధతిలో ఈ కొట్లాటలు ఉన్నాయి తప్ప ఏదో ఇమోషనల్గా కానీ, లేకుంటే టీఆర్ఎస్ పార్టీలో భూతాలు ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిరో ఆ రోజు మేము ఉంటే టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ చేయకపోతుంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రంలోనే మనం మాట్లాడాలి. కావాలంటే ఇంకో మనం భారతదేశంలో ఇదే ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితే పోద్దామనే పద్ధతిలో ఉంటుండే. అదానికి బీఆర్ఎస్ చేసిన తర్వాత సెక్రటరియట్ కట్టింది. ఎందుకు కట్టిందంటే, ఇంత మంచి సెక్రటరియట్ ఎందుకు కట్టిందంటే ప్రతి పనులలో వీళ్ళు కమిషన్ ఉంటుంది. కమిషన్ సెక్రటరియట్ కానీ, మిషన్ భగీరథ కానీ, తర్వాత మిషన్ కాకతీయ కానీ, హరితహారం కానీ, రకరకాలుగా కాళేశ్వరం నుంచి కాళేశ్వరం. ఆ రోజులలో 10 సంవత్సరాలలో వీళ్ళ కుటుంబం ఎవరికి గెలవలే. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడుతున్నారు. కవిత ఆ రోజు ఎంపీ ఉన్నప్పుడు ఉద్యమకారుల గురించి మాట్లాడాలి కదా. ఎంపీ అయింది 5 సంవత్సరాలు. ఇవాళ నువ్వు ఏదైతే కౌన్సిల్లో మాట్లాడుతున్నావో ఉద్యమకారులను అసలు పట్టించుకోలేదు. 10 సంవత్సరాలు మా నాయన వెంబడి అంతా రాక్షసులు జరిగిందనే పద్ధతిలో మాట్లాడుతుంది. ఇవాళ ఆ రోజులలో ఉద్యమకారులను కానీ, చనిపోయిన 1200 కుటుంబాలకు కానీ, నేను ఆ రోజు చెప్పిన 1200 మంది కుటుంబం చనిపోయిన వాళ్ళకు తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ డిక్లేర్ చేద్దాం, నెలకు 25,000 రూపాయలకు వాళ్ళకి పింఛన్ ఇద్దామని చెప్పినాం. ప్రతి ఇంటి చనిపోయిన కుటుంబానికి ఉద్యోగాలు ఇద్దామని చెప్పింది.
ఆ ఉద్యోగాలు ఏమి ఇచ్చారు? ఓన్లీ అటెండర్ ఉద్యోగాలు ఇచ్చారు. 500 మందికే ఇచ్చారు. 500 చిల్లర మందికి మళ్ళీ 700 ఉద్యోగాలు ఏం తెలియకుండా ఇది చేసిన తర్వాత తెలంగాణ ఆ రోజు సెంటిమెంట్ మీద తెలంగాణ వచ్చింది. తెలంగాణ మీటింగ్ పెట్టాలంటే సెంటిమెంట్ మీద జనాలు వచ్చారు. కానీ ఇవాళ కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేమెంట్ మీద మొదలుపెట్టారు. ఇవాళ ఇక్కడ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇంత దరిద్రం ఎన్నికలు, ఇన్ని డబ్బులు వేరే స్టేట్లో లేదు, మన దగ్గర ఉందంట. అది మొత్తం వాతావరణాన్ని కేసీఆర్ చెడగొట్టి, ఈమె ఆ రోజులలో ఇదే కంటిన్యూగా ఉండి ఎంపీగా ఉండి నన్ను ఏం ఇది చేస్తే చేయనిస్తలేరు, నన్ను నోవేర్ చేస్తారు అంటే ఈమెకు సపోర్ట్గా ఉంటుండే జనాలు. మాట్లాడుతుంది కదా, తండ్రికి వ్యతిరేకంగా ఇది చేస్తుంది కదా కేటీఆర్కి అనేది ఉంటుండే. కానీ లాస్ట్ 10 సంవత్సరాలు అయిన తర్వాత పంపకాలలో మొత్తం వాటర్లు ఎవరిది వాళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు మొదలైంది. నిన్న నరసింహస్వామి సాక్షిగా నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు 2 కుమారులు అని ఏదైతే చెప్తుందో ఆమె, నేనేమంటున్నా అంటే నార్కో టెస్ట్ పెట్టండి. నార్కో టెస్ట్ పెడితే అన్నీ తెలిసిపోతాయి. మళ్ళీ పేమెంట్ గురించి కొట్లాట అవుతుందా, లేకుంటే నీతికి నిజాయితీకి మధ్య ఈమె మాట్లాడుతుంది, గొడవ అవుతుందా అనేది బయటికి వస్తుంది. కానీ వీళ్ళ కుటుంబం మీద విరక్తి అయిపోయింది తెలంగాణ ప్రజలకు. వీళ్ళు ఏది చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. ఆ రోజు కేసీఆర్ ఒక విజిల్ కొడితే మొత్తం జనాలు జమ అయిన రోజులు ఉన్నాయి. కానీ ఇవాళ ఏదైతే వాళ్ళు 10 సంవత్సరాల పాలన, దొరల పాలన, గడిల పాలన చూసిన తర్వాత ఎవరిని గెలవనీయకపోతుంది. కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి లేక ఇది చేసి, హరీష్ రావు అయితే అప్పటి నుంచి ఆయన కరప్షన్ అందరికీ తెలుసు, ఆయన పైరవి కారు, స్లీపర్ చెప్పులు గతికి లేకుండా ఆయన నేను ఉన్నప్పుడు అట్లా ఆయన పైకి వచ్చింది. సంతోష్ రావు అయితే రేపు పెళ్లి అనగా రాత్రిలో 2 లక్షల రూపాయలు ఇస్తే అన్నా నీకు దండం పెడతా, నాకు డబ్బులు లేవు జేబులో 1 రూపాయి అని చెప్పి ఆ స్థాయికి నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ లక్షలాది కోట్ల రూపాయలు. ఇవాళ ఈమె నేను సత్యహరిచంద్రురాల్ని, నాకు అనవసరంగా జైలుకు పంపించారు అని మాట్లాడుతుంది. నిన్న కూడా ఆ సభలో చాలా భావోద్వేగానికి గురయ్యారు సార్. అంటే ఏ రేంజ్లో అంటే, నాకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, కనీసం వివరణ ఇవ్వకుండా, నేను చెప్పుకునేటటువంటి వివరణ అడగకుండా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు అని ఏడ్చేసింది, బోర్ని ఏడ్చింది. సో ఎక్కి ఏడ్చింది, చూసింది. సో ఆ ఏడవడం ఆస్తుల పంచాది కాదు, నరసింహస్వామి మీద నా పిల్లల సాక్షి అని అన్నది. సో ఆత్మగౌరవానికి సంబంధించిన పంచాయతీ అని అన్నది. ఇప్పుడు ఏమంటారు, ఆస్తుల పంచాయతీ అంటారా లేదంటే? నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, నన్ను సస్పెండ్ ఎట్లా చేసిరు అనేది ఆమె చెప్తుంది. మాట ఉండడం బయట పంపించినప్పుడు ఇంకా మాకైతే 2 సంవత్సరాలు ఉండేది నా ఎమ్మెల్సీ. ఆ రోజు నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. ఆ రోజు ఎవరు ఇది చేయలేదు, నన్ను సస్పెండ్ చేసి బయటికి పంపించేసి. ఆ రోజు మళ్ళీ కవిత ఎందుకు మాట్లాడలేదు, తర్వాత ఈటెల రాజేందర్కు పంపించేసి ఆ రోజు కవిత మాట్లాడలేదు. ఇవాళ ఆమెకు జరిగినప్పుడు కవిత మాట్లాడుతుంది, ఏడుస్తుంది. ఆత్మగౌరవం పంచాయతీ ఇది, నేనేం డబ్బుల పంచాయతీ కాదని అంటుంది. 2 పిల్లల మీద ఒట్టు దీన్ని నరసింహస్వామి యాదవ్ మీద అంటే, వీళ్ళు గిన్నీస్ బుక్ రికార్డులో అబద్ధాలు చెప్పే దాంట్లో ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు. వీళ్ళకి అంత అబద్ధాలు చెప్తారు ఈ కుటుంబం. వాళ్ళకు పని ఉన్నప్పుడు 10 సార్లు మీతోటి మాట్లాడతారు. వాళ్ళ పని మీతోటి అయిపోయిందనుకో 10 సార్లు కాదు, మీరు 100 సార్లు ఫోన్ చేయండి లేపారు. అట్లా ఆమె ఏడిచినందుకు సింపతి వస్తుందని అన్ని టీవీ ఛానల్ అనుకుంటుంది. కానీ నేను ఒక ఉద్యమకారునిగా ఆ కుటుంబానికి 18 సంవత్సరాల దగ్గరుండి చూసినది. కానీ అది సింపతి ఏం రాదు. నేను ఒక శక్తిగా తయారై వస్తా, నేను ఒక పార్టీ పెడతా, డబ్బులు ఉన్నాయి, తండ్రి ఇచ్చిన డబ్బులలో బాగుంది, పార్టీ పెట్టవచ్చు. కానీ ఇండివిజువల్గా పోటీ చేస్తే డిపాజిట్ రాదు. ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత బీఆర్ఎస్ ఇంకా ఇక్కడ వచ్చే పరిస్థితి ఉండదు. అక్కడనే అసలు స్టార్ట్ అయిందంట కదా సార్, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చే విషయంలో. సో నేను ఒప్పుకోలేదు, అక్కడనే అసలు పంచాయత్ స్టార్ట్ అయింది. అంతేకాదు బీఆర్ఎస్ని బీజేపీలో కూడా విలీనం చేసే దాంట్లో నేను వ్యతిరేకించిన, నేను ఖండించిన అంటున్నారు. సరే ఖండిస్తే తన ఫైట్ ఎట్లుండాలి సార్? అయితే కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తన చేస్తున్నటువంటి ఏదైనా
6 గ్యారెంటీలో వాళ్ళ వైఫల్యాలను ఏదో ఎండగట్టాలి. కానీ సొంత పార్టీ మీద, తను ఎదిగినటువంటి పార్టీ మీద ఎమ్మెల్సీగా చేసింది. సో జాగృతి అధ్యక్షురాలుగా తన బతుకమ్మ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడము. సో ఓవరాల్గా కూడా మనం చూసినాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో బతుకమ్మలు ఆడించినటువంటి సందర్భాలు. సో ఆ పొజిషన్ నుంచి ఇప్పుడు అదే పార్టీ నుంచి బయటకు వచ్చి అదే పార్టీని దూషించడాన్ని ఎట్లా చూస్తారు? ఆ రోజు కేసీఆర్ నాకు చెప్పిండు, తమ్మి కవితమ్మ జాగృతి పెడుతుందిరా స్వచ్ఛంద సంస్థ, నువ్వు ఒక 8 రోజులు తీసుకోపో నీ ఏరియాలో అన్నాడు. తీసుకోపోయినా ఎక్కడ బోత్ నియోజకవర్గం ఆదిలాబాద్లో జాగృతి నా నియోజకవర్గం కింద స్టార్ట్ అయిన తర్వాత నేను ఆమె 8 రోజులు 10 రోజులు గ్రహించింది ఏంటంటే, వీళ్ళ దగ్గర 2-3 పిల్లలు ఎవరైతే ఇలా పిఏలు ఏదైతే అనుకుంటారో వాళ్ళంతా కరప్షన్ వాళ్ళు కరప్ట్. ఆ రోజులలో 20,000 50,000 తీసుకున్న రోజులు ఉన్నాయి. కానీ అక్కడికి నాకు కొంత నమ్మకం పోయింది ఈ పిల్ల మీద. ఎందుకు నమ్మకం పోయిందంటే, ఈమె అక్కడి నుంచే మొదలుపెట్టింది ఉసుళ్ళ కార్యక్రమాలు, రకరకాలుగా ఇది చేయడం. ఇప్పుడు ఆ పార్టీ మీద నేను బీఆర్ఎస్ ఒప్పుకోలేదు, అసలు నాకు దగ్గరనే రానియలేదు, నేనే స్టేట్మెంట్ ఇస్తుంది. బీఆర్ఎస్ పెట్టేటప్పుడు నేను ఒప్పుకోలేదు, బీజేపీలో కలుస్తామంటే నేను ఒప్పుకోలేదు అనేది ఇది పచ్చి అబద్ధం. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఈమెను ఎవరు అడగలేదు, బీజేపీలో పోతామంటే ఈమెను ఎవరు అడగరు. ఆయన డిసిషన్ అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, 4 డైరెక్టర్లు ఉన్నారు అందులో. 4 హరీష్ రావు ఒకటి, కేసీఆర్ ఒకటి, కేటీఆర్ ఒకటి, సంతోష్ రావు ఒకటి, 4 డైరెక్టర్లు. వారు రాత్రిలో మొత్తం కూర్చొని మాట్లాడుకొని పొద్దుగాల ఏం చేయాలో అది చేస్తారు. వాళ్ళు మీటింగ్ పెడతారు, ఇది చేస్తారు. ఆ బీఆర్ఎస్ పెట్టినప్పుడు నీ బీఆర్ఎస్ ఆయన తిరిగినప్పుడు బీఆర్ఎస్ పెట్టడం తప్పు అని కనుక ఆ రోజు నువ్వు ఎట్లా ఉత్తరం రాసినావో ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది తెలంగాణ ప్రజల సెంటిమెంట్ని మీరు కాళ్ళ రాస్తున్నారని ఆ రోజు చెప్తే నీకు నమ్మేటోళ్ళు. కానీ మొత్తం ఎలక్షన్లో బీఆర్ఎస్ పోయిన తర్వాత 17 పార్లమెంట్లో 0 రిజల్ట్ వచ్చింది. అది ఇప్పుడు ఏమైందంటే నేనేమనుకుంటున్నా అంటే, డబ్బుల పంపకం మీద వస్తున్న అన్నదమ్ములకు కొట్లాటైంది. బావ ఇంత సంపాదించిండు, మా అన్న ఇంత సంపాదించిండు, నేను ఒక బిడ్డ, నా గిట్ట వాళ్ళతోటి సమానం వాటర్ రావాలి కదా. వాళ్ళు మంత్రులైన వాళ్ళు సంపాదించారు, నాకు తండ్రి సంపాదించిన దాంట్లో నాకు ఇచ్చింది. వాళ్ళు మంత్రులై సంపాదించింది వేరు, తండ్రి సంపాదించిన ఆస్తులలో మళ్ళీ పంపకాలు వాళ్ళకి అనేది ఇది కొట్లాట వాళ్ళకి. కానీ ఇవాళ తెలంగాణ జాగృతి పెట్టి నేను ఒక శక్తిగా తయారై వస్తా, నేను ఒక రాజకీయ పార్టీని తయారు చేస్తా అంటే తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళు గారు, నక్సలైట్ భావాలు ఉన్న ప్రజలు, ఆ రోజు నైజాం నవాబ్తో కొట్లాడిన ప్రజలు ఉన్నారు. అంత ఇది కాదు, నమ్మితే ప్రాణం ఇస్తారు, నమ్మకపోతే ఏదన్నా చేస్తారు. కానీ ఈ నమ్మకం ఆమె మీద ఇప్పుడు లేదు. తన మీద ఎట్లాంటి అవినీతి ఆరోపణలు లేనట్టు ఫస్ట్ హరీష్ రావుని టార్గెట్గా తీసుకుని హరీష్ రావు టీంని ఆడుతుంది. సో ఎవ్రీడే తన ప్రెస్ మీట్లో ఈ రోజు ఎవరిని కవితక్క తిడుతుంది అన్న యాంగిల్లోనే సోషల్ మీడియాలో అంతా కూడా అంటే వైరల్ అయినాయి బాగా న్యూసెస్, ఆమె తిట్టడం, సో దాన్ని వైరల్ చేసుకోవడం ఇట్లా. సో ఇప్పుడు చెప్పండి సార్, అంటే తనకి ఎట్లాంటి అవినీతి మరకలు ఏం లేవంటారా? తను నిజాయితీగానే కొట్లాడే విషయంలోనే అక్కడ ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటారా? నిజంగా లేడీస్కి కొంత బీఆర్ఎస్లో స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, ఎవరికి పదవులు ఇచ్చే విషయంలో కొంత తక్కువ చేసే చూస్తారు, నాకంటే ఒక పదవి దక్కింది కానీ అక్కడ ఎవరికి మహిళలకి చోటు లేదు అనే మాట కూడా తను మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మీరు చెప్పండి, బీఆర్ఎస్లో నిజంగానే మహిళలకి విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల, తనకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్లనే తను బయటకు వచ్చిందా? ఇప్పుడు ఆమె సత్య హరిచంద్రరాజు బిడ్డ అనుకుంటుంది. ఏంటంటే ఈమె మీద ఏ అవినీతి లేకపోతే ఎందుకు జైలుకు పోయింది? 1 సంవత్సరం 6 నెలలు జైల్లో ఉంది. ఆ రోజు లిక్కర్ స్కామ్ కానీ రకరకాలుగా దాని మీద సిబిఐ వీళ్ళ అన్న వీళ్ళ బావ ఇద్దరు సుప్రీంకోర్టు వరకు పోయి వీళ్ళ అడ్వకేట్లకు మాట్లాడి బీజేపీలతో సపోర్ట్ తీసుకొని నేను బెయిల్ తీసుకోవచ్చు. 5 సంవత్సరాలు అయితే ఫస్ట్ 2014 నుంచి ఒక లేడీని మంత్రి చేయాలి. ఒక ప్రెస్ వాళ్ళు అడిగారు, ప్రెస్ వాళ్ళు అడిగితే ఏం చెప్పిండు ఆయన, ఏం సార్ అంత ఒక లేడీ గిట్ట మీ దగ్గర ఎవరు మంత్రి పదవి లేదంటే
ఇక్కడ మొగలు ఎవరు ఉన్నారో అంత ఆడోళ్ళే ఉన్నారు, అందరూ అంతే కదా, వాళ్ళకి ఇస్తే ఏంది, ఇవ్వకపోతే లేడీస్కి వీళ్ళంతా ఆడోళ్ళే అని చెప్పిండు మంత్రులకు. ఆ విధంగా ఇది చేసినప్పుడు కవితమ్మ అదే రోజు లెటర్ రాసి మహిళలకు మీరు అవకాశం కల్పించాలి, మహిళలకు మంత్రి పదవి చేయాలి, మహిళలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి. నాకు ఒక దానికి ఎంపీ ఇచ్చినంత మాత్రమే కాదు, నేను కేసీఆర్ బిడ్డ అని నువ్వు చెప్పుకోగలుగుతావు. నువ్వు కేసీఆర్ బిడ్డ లేకపోతే నీకు గిట్ట ఎంపీ ఇయ్యరు. నువ్వు కేసీఆర్ బిడ్డ ఎంపీగా ఓడిపోతే నీ మళ్ళీ ఎమ్మెల్సీ ఇయ్యరు. కానీ ఇవాళ అవినీతి మీద మొత్తం కుటుంబము అవినీతి మీద ఏం చెప్పింది ఆ రోజు, మేము తెలంగాణకు ద్రోహం కనుక చేస్తే రాళ్లతోటి కొట్టండి మా కుటుంబానికి అని చెప్పి. ఇంకా చాలా రోజులు లేదు, ఒక రోజు తిరగబడతారు ప్రజలు, తిరగబడతారు. కవితమ్మ ఏదైతే ఉందో ఇప్పుడు హరీష్ రావు టార్గెట్. హరీష్ రావు మీద తెలివిగా ఏం చేసిండు, కేటీఆర్ని విమర్శిస్తుంది, హరీష్ రావుని విమర్శిస్తుంది. తర్వాత నిన్న ఆన్ రికార్డు హరీష్ రావు అట్లాగే సంతోష్ రావు వీళ్ళు కంప్లీట్ గా కరప్టెడ్ అని ఆన్ రికార్డ్ మాట్లాడింది, ప్రాజెక్టుల విషయంలో అవినీతి చేసిరని. వీటి మీద కాంగ్రెస్ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది సార్? ఎందుకంటే రికార్డ్ అయ్యి ఉంటాయి నిన్న అతను మాట్లాడిన మాటలన్నీ. ఇప్పుడు దాని మీద ఏమైనా చర్చ జరిగేటువంటి అవకాశం ఉందా? డెఫినెట్ గా చర్చ జరుగుతుంది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొన్ననే పవర్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ మంత్రి 2.5-3 గంటలు అక్కడ చర్చ జరుగుతుంది. తర్వాత ఏం చేశారు, ముఖ్యమంత్రి మాట్లాడారు. అసెంబ్లీలో వస్తే చర్చ జరుగుతుంది, ఎవరు తప్పు ఎవరు లేదని. కానీ వాళ్ళు తప్పు చేసిరని ఏం చేసిరంటే ఏదో వంక పెట్టి బైకాట్ చేసి, కేసీఆర్ వస్తాడు మహారాజు ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు అని విజయ నిర్మల పాట పాడతాడు చూడు, అల్లుడి సీతారామరాజులా. కేసీఆర్ వస్తున్నది, ఒకటి గుమ్మడికాయ, ఒకటి టెంకాయ, ఇట్లా రకరకాలుగా ఆయన మీద దిష్టి తీసి 3 నిమిషాలు సంతకం పెట్టి పారిపోయిన వాళ్ళు. వీళ్ళకి అవినీతి లేకపోతే డెఫినెట్గా అది ఒక వేదిక, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, అది ఆడ మాట్లాడాలి కదా. మాట్లాడకుండా పారిపోయినప్పుడే మాకు అర్థమైపోయింది వీళ్ళు అవినీతి చేసిర్రు, వీళ్ళు అవినీతి పరులు. వాళ్ళ ఆరోపణ ఏంటంటే స్పీకర్ మా వర్షన్ వినట్లేదు, కంప్లీట్ గా అధికార పార్టీ వర్షన్ మాత్రమే వింటున్నారు, మాకు మైకులు కూడా ఇవ్వట్లేదు, మా మైకులు కట్ చేస్తున్నారు, స్పీకర్ ఒంటెద్దు పోకడ పోతున్నారు అనేది వాళ్ళ వర్షన్. వీళ్ళు 10 సంవత్సరాలు అమ్మా, 10 సంవత్సరాలు ఎంతమందికి మైక్ ఇచ్చారు? బట్టి విక్రమార్క ఆపోజిషన్ లీడర్ ఉండకుండా దున్నపోతులను కొన్నట్లు కొనుక్కున్నారు ఎమ్మెల్యేలను. నిన్న ఈ స్పీకర్ ఏమన్నాడు, మీరు ప్రతిసారి ముఖ్యమంత్రిని విమర్శన చేయకండి, ఉన్న వాస్తవాలను మనం మాట్లాడుకుంటే మేము మైక్ ఇస్తా అన్నాడు. అగో ముఖ్యమంత్రిని విమర్శించితే మేము ఎందుకు మైక్ తీసుకోవాలి? మేము అంటే దళితులు అంటే వాళ్ళకి పడదు. ఒక స్పీకర్ ఒక దళిత మీడియా, అక్కడ ఆయనను గౌరవించాలి. అది కాదు సార్, ఇగో ఈ విధంగా మీరు చెప్పండి, మేము ఆపోజిషన్లో ఉన్నాం, మేము ముఖ్యమంత్రిని విమర్శిస్తాం, ప్రభుత్వాన్ని విమర్శిస్తాం, కానీ మాకు మైక్ సిస్టమ్ ఇవ్వండి అనేది కాకుండా మేము బైకాట్ చేస్తున్నాం, అసెంబ్లీ సమావేశాలు ఉండని రోజులు మేము రామంటే మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. మీరు రాజరిక పరిపాలన చేసారు 10 సంవత్సరాలు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 40-45 రోజులు అసెంబ్లీ చర్చలు జరుగుతుంటాయి. వేసవి కాలం అసెంబ్లీ అనుకుందాం, లేకుంటే చలికాలం అనుకుందాం, అట్లా వర్షాకాలం 35-40 రోజులు ఇంకా ఎప్పుడవుతుంది రాని. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 2 రోజులు 3 రోజులు అది ఒక సంస్కృతిని ఇది చేసిండు. ఇంకా ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్ని రోజులు ఉందో మేము ఇవ్వడానికి సిద్ధమని చెప్పారు. కానీ వాళ్ళు ఆపోజిట్గా వెళ్ళిపోయి ఇవాళ కవితనే కౌంటర్ చేయలేకపోతున్నారు వాళ్ళు. హరీష్ రావు ఏం చేస్తాడంటే, కేటీఆర్ ఏం చేస్తాడంటే, వాళ్ళకు కౌంటర్ చేస్తే వాళ్ళు ఆమె కౌంటర్ చేస్తే ఆమెకు పర్సనాలిటీ పెరుగుతుంది, అందుగురించే మనం కౌంటర్ చేయవద్దు, మనము మన కార్యకర్తల మీద లేడీస్ గొంగడి సునీతతోటి రకరకాలతోటి ఇట్లా చేపిస్తారు వాళ్ళు చెప్పారు. ఇంత అవినీతి జరిగినప్పుడు నీవు అవినీతి పరుడు, అందుగురించే కౌంటర్ ఇస్తలేవు, నువ్వు అవినీతి పరుడు. ఇప్పుడు కవిత వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు అన్న మాట కూడా వినబడుతుంది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కవిత ఆల్రెడీ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ ఆమోదించమని అక్కడ ఉన్నటువంటి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తను లేఖ ఇచ్చింది. చేసిన తర్వాతనే వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ గెలిచిన తర్వాతనో వెళ్ళాలి. సో కానీ నిన్న అంటే ఆమోదించకపోవడము, తను నిన్న చాలా వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ రచ్చ ఉండే. సో పొలిటికల్ స్టంట్లో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కవిత ఎపిసోడ్ నిన్న శాసన మండలిలో
ఏడుపు అనేది క్రియేట్ చేసి కావాలనే సీఎం రేవంత్ రెడ్డి సభనంతా కూడా తన వైపు తిప్పేలాగా చేసిండ్రు అనేది వాదన. యాక్చువల్గా సభలో ప్రజా సమస్యలు మాట్లాడాలి, కానీ తను నిన్న కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతల్ని డైరెక్ట్గా అధినేతను కూడా విమర్శించే కాడికి వచ్చింది. టీఆర్ఎస్గా ఏం బీకిండ్రని బీఆర్ఎస్గా మార్పు చేసుకోవాలనేసి ఇట్లాంటి మాటలు మాట్లాడింది. దాన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే ఏమంటారు, నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడా కవిత వెనకాల? సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఉంటాడమ్మా? నేనైతే హరీష్ రావు ఉన్నది అనుకుంటాను. హరీష్ రావుని డైరెక్ట్ టార్గెట్, హరీష్ రావుని టార్గెట్ చేయాలి. ఆయన చెప్తాను, నాకు టార్గెట్ చేయి, నీ అందరిని కొట్టాలంటే మనం ఇద్దరం ముందుగా తిట్టుకోవాలి, తర్వాత మనం ఇద్దరం ఒకటైద్దామనే పద్ధతిలో ఆయన చెప్తాడు. ఆయన ఏది ఆలోచన చేసినా రాజకీయంగా ఈ కుటుంబానికి ఎట్లా దొక్కాలి, నేను ఎట్లా పైకి రావాలనే మైండ్ గేమ్ ఆడతాడు ఆయన. ఇలా ముఖ్యమంత్రికి ఏం అవసరం అమ్మా? ఒక కవితమ్మని తీసుకొచ్చి కవితమ్మతోటి తిట్టిపియడం ఇది కరెక్ట్ కాదు. ఇవాళ మేము ప్రజా సంక్షేమ పథకాలు చేస్తున్నాం, 2 సంవత్సరాలలో అన్ని గ్యారంటీలు ఇచ్చినా కొన్ని చేస్తూ ఉన్నాం. రకరకాలుగా అట్లా ఉంది. ఆదాన్ని ఎంబడి డబ్బులు ఉన్నాయి ఆమె దగ్గర. ఆమె ఒక తెలివిపరురాళ్ళు, అమెరికాలో చదువుకుంది, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆదాని వెనకాల ఈమె ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఫీడ్బ్యాక్ చేస్తుండు. ముఖ్యమంత్రి ఎందుకు చేస్తాడు? ఈమె ఒక్క ఆమెను దగ్గర తీసుకుంటే మళ్ళీ ఏం ప్రభుత్వం వచ్చేడుగా, లేకుంటే 10 సంవత్సరాలు ఇది అయ్యేడుగా? అట్లా కాకుండా ఆమె వాళ్ళ మీద ఉన్న అక్కకు వాళ్ళు ఆమెను దూరం చేసిన తర్వాత, తండ్రికి లెటర్ రాసిన తర్వాత ఎవరు మాట్లాడనీయకుంటే ఇది చేసింది. కనీసం రాఖీ కట్టడానికి గిట్ట నాకు అన్న విలువ లేదని ఆమె ఆవేదన. ఏ చెల్లెకన్నా ఏ తల్లికన్నా ఆ రాఖీ కట్టాలని ఉంటుంది. మన దాంట్లో ఎంతెంత కొట్లాట ఉండవచ్చు. రాఖీ పండుగ రోజు సిస్టర్ వచ్చిందంటే మనము మాట్లాడకపోయినా రాఖీ కట్టి కాలు మొక్కుతాం. అటువంటిది కాకుండా ఆయన నేను బయట పోతున్నా అని రానియకుంటే ఇది చేసిరు. అంత నన్ను అవమానపరుచురు అని ఏ బిడ్డ గిట్ట తండ్రి దూరం అయిండు, తల్లిని దూరం చేసిర్రు, పార్టీని దూరం చేసిర్రు, ఈ వీళ్ళందరూ దూరం చేసిర్రు. అందు గురించి ఆమె ఏడిచింది. ఏడ్చిన దాంట్లో నేను ఈ దాంట్లో లేను. ఏడిచినంత మాత్రాన ఆ రోజు ఉద్యమకారులు 1200 మంది కుటుంబాలు ఏడుస్తే ఎక్కడన్నా పోయి ఇది చేసిరా? వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకు మేము సపోర్ట్గా ఉంటాం, మీ కుటుంబాలకు మేము ఉంటామని చెప్పలేదు. ఆ రోజు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, చాలామందికి తీసేసారు. మీకు షోకాజ్ నోటీస్ ఇవ్వకపోతే నాకు కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, సస్పెండ్ చేయలేదు. వాళ్ళ రాములు నాయక్ ఆ రోజు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసిరు. ఈటల రాజేందర్కు సస్పెండ్ చేసిరు. ఉద్యమకారులు ఎదురు తిరిగితే సస్పెండ్ చేసిరు. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అది ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 4 డైరెక్టర్లు ఉంటారు. అక్కడ మంత్రులు గిట్ట సూపర్వైజర్లు, ఎమ్మెల్యేలు అయితే వర్కర్లు. అంతా కవిత కొత్త పార్టీ పెడతాను అని నిన్న గన్ పార్క్ వద్ద వచ్చి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి అనౌన్స్మెంట్ చేసింది. ఈరోజు తన ఇంటి వద్ద సంబురాలు కూడా జరుపుకుంటున్నారు. మొత్తం కార్యకర్తలు, ప్రజా సంఘాలు చాలా మంది వచ్చారు సార్, ఉద్యమకారులు కూడా వచ్చారు అనేసి అంటున్నారు. అదే అంటే ఆమె అట్లా పార్టీ పెట్టుకుంటే సక్సెస్ అవుతుందా? నేనైతే అనుకుంటున్నా సక్సెస్ కాదు. పార్టీ పెడుతుంది, డబ్బులు ఉన్నాయి, ఎలక్షన్లో పోటీ చేస్తుంది, ఏదో ఒక పార్టీతోటి టైఅప్ అవుతుంది, ఏదో ఒక పార్టీ. అంటే కావాలని మీరు అంటున్నారా? లేదు, ఆమె అవుతుంది. ఆమె వాళ్ళ గురించి నాకు తెలుసు కదా. ఒక జాగాలో ఏమన్నదంటే కోదండరామ్ కంటే నా శక్తి తక్కువనా? కోదండరామ్కి ఏంది టికెట్లు ఇచ్చి ఇంత డబ్బులు ఇచ్చారు, నేను మొత్తం దాంట్లో 3 సంవత్సరాలు తిరుగుతా, ప్రజల బలాన్ని నేను ఇది చేసుకుంటా, అప్పుడు ఏ పార్టీ దగ్గర చేస్తుందో వాళ్ళతోటి టైఅప్ చేసుకుంటా అనే పద్ధతిలో మాట్లాడి. నీకు నీతి నిజాయితీ ఉంది, నీ తండ్రిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటే 119 నియోజకవర్గాలలో నువ్వు పోటీ చేయాలి. అప్పుడు నీకు నీ శక్తి ఏందో తెలిసిపోతుంది సార్. ఒక మాట, నేను ఇప్పుడు ఒక వ్యక్తిగానే ఈ శాసన మండలి నుంచి బయటికి పోతున్నా, కానీ ఒక శక్తిగా వస్తాను. దాని వెనకాల ఆంతర్యం ఏంటి? దాని వెనకాల ఏమన్నా రహస్యాలు ఏమన్నా దాగున్నాయా? ఏ రకంగా మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది ఉండొచ్చు కవిత? నేను అంటున్నా కదా, ఏదో ఒక పార్టీతోటి టైఅప్ అవుతుందా. ఒక మహిళగా నేను బయటికి పోతున్నా, ఒక శక్తిగా తయారైతా, మీరు చూడండి అని అంటుంది. ఏదో ఒకళ్ళు దగ్గర తీసి ఆమెకు తప్పకుండా వాళ్ళు ఏ పార్టీ అయినా ఉండదు, నేనైతే చెప్పాను. అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయో తప్పకుండా ఏదో ఒక పార్టీతో టైఅప్ అవుతుంది. 10-12 సీట్లు అడుగుతారు, 5-6 పోటీ చేస్తారు, ఆపోజిషన్లో ఉంటాం మేము అనే పద్ధతిలో చేస్తారు. కానీ వాళ్ళు
మొత్తం పోటీ చేసి ఇది చేస్తే తెలిసి వస్తుంది వాళ్ళకి 2% ఓటు పడదు, 2-3% కంటే ఎక్కువ బోరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేనేమంటున్నా, కవితకు నేను గిట్ట సపోర్ట్ చేస్తాను. హరీష్ రావు కరీంనగర్ రోడ్డు, నువ్వు ఆడ పుట్టి పెరిగిన బిడ్డ, నువ్వు సిద్దిపేట నుంచి పోటీ చేయి. మేము ఉద్యమకారులు అందరం నీకు సపోర్ట్ చేస్తాం కదా. నేను సిద్దిపేట చేయను, మంచిర్యాల చేస్తాను, నేను ఫలాని జాగాలో చేస్తాను. నువ్వు హరీష్ రావుని టార్గెట్ పెట్టినప్పుడు నువ్వు హరీష్ రావు మీదనే పోటీ చేయాలి. గెలుపు ఓటమి ఉంటుంది, అది అది ఇచ్చిపెట్టండి. అది అది చేస్తే కొంత ప్రజలకు నమ్మకం వస్తుంది. కానీ ఇవాళ ఆమె ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళకి చూసినా కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మైక్ ముంగట రాలే, ఎక్కడ స్క్రీన్ దగ్గర రాలే. ఆయన పని ఏందో ఆయన చూసుకుంటూ చేసుకుంటూ ఆర్థికంగా బాగుపడ్డాడు. కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి మేము మైక్ ముంగట ఉండాలి, మేము జనాలలో ఉండాలి, మా స్కిల్ ఏందో జనాలకు తెలవాలి, మేము ఎంత మంచిగా మాట్లాడతాము, కేసీఆర్ కంటే బాగా మాట్లాడతామని ఆ తపన ఉంది ముందుగా నుంచే వీళ్ళకి. అట్లా వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు కేసీఆర్ గిట్ట చాలా రోజులు ఇంకోసారి ఏం జరిగినా వాళ్ళు ముఖ్యమంత్రి కేటీఆర్కి చేస్తారు, కానీ కవితమ్మకి చేయకు, హరీష్ రావుకి చేయరు. ఆయన ఉన్నన్ని రోజులు ఆ పార్టీ ఉంటుంది తప్ప ఆయనకు ఏమన్నా జరిగి ఆరోగ్యంగా మంచికి ఇదైతే డెఫినెట్గా పార్టీ. సో పార్టీలో పదవుల పంచాయతీ వల్ల తను బయటకు వచ్చిందా సార్? అంటే మీరు 18 years వాళ్ళతో జర్నీ చేసారు కదా, మీకు కూడా తెలిసి ఉంటుంది. సో పార్టీలో పదవుల గురించి గొడవలు అయినాయి అంటారా? ఆస్తుల పంచాయతీ దగ్గర తగాదాలు అయినాయా? ఎందుకు అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నటువంటి కవిత ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఎంపీ సీట్లు కూడా రాలే, అసెంబ్లీ పోయినాయి, అన్నీ అయినాక ఇప్పుడు బయటికి వచ్చి ఇవన్నీ పార్టీ గురించి అంతర్గత విషయాలన్నీ బయటకు చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? పార్టీ పదవుల గురించి కాదు, ఆమెకు వచ్చింది 10 సంవత్సరాలు, ఒకసారి ఎంపీ అయింది 5 సంవత్సరాలు, తర్వాత ఎమ్మెల్సీ అయింది. తర్వాత పదవుల గురించి కాదు, పంపకాల మీద ఏదైతే అవినీతి డబ్బు కోట్లాది రూపాయలు వీళ్ళకి వచ్చిందో ఆ పంపకాల మీద కొట్లాట. పార్టీ పదవులు ఇవాళ మహిళలకు అన్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ మహిళలకు ఎప్పుడు అన్యాయమే చేస్తుంది. ఫస్ట్ 5 సంవత్సరాలు అయితే ఒక్కళ్ళు మంత్రి పదవి లేదు, తర్వాత సెకండ్ టైం గెలిచినప్పుడు మంత్రి పదవులు ఇచ్చాడు. కానీ ఇవాళ నేను ఏమంటున్నా అంటే మళ్ళీ కేసీఆర్ పిలిచి బిడ్డ అయిపోయిందిరా, ఓ ఆడ ఒక్కడు నీవు ఒక్కడు, ఇద్దరే కాదురా నాకు, ఒక పాప అన్న ఇద్దరు, ఎందుకురా మీకు కొట్లాట, ఇంకో నేను ఇన్ని డబ్బులు ఇస్తాను కామెడీ అంటే మళ్ళీ టర్న్ తీసుకొని కేసీఆర్ దగ్గర పోతుంది. ఏ బిడ్డేమో తండ్రి దగ్గర పోతుంది. అట్లా అనుకుంటుర్రా? బయట చర్చ ఇంకోలాగా నడుస్తుంది. ఎందుకంటే తను కంప్లీట్గా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఫస్ట్ వచ్చినప్పుడు కొంత తండ్రు అన్నను, లేకపోతే మీరు ఇప్పుడు అన్నట్టు హరీష్ రావు వెనకాల ఉన్నారు, నడిపిస్తున్నారు, చక్రం తిప్పుతున్నారు అన్న. దాని తర్వాత రేవంత్ రెడ్డి వదిలిన బాణం అన్న ఒక మాట మాట్లాడారు. ఇంకా ఇప్పుడు ఎట్లా అంటారు అంటే నిజంగా ఆమె మాట్లాడుతున్నటువంటి వ్యవహార శైలి చూస్తుంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గా డైరెక్ట్ వాళ్ళ పార్టీనే కొడుతున్నట్టు తెలుస్తుంది తప్ప ఇప్పుడు నిజంగా బీజేపీ మీద తనకి వద్దు, ఆ పార్టీలో విలీనం చేయొద్దు అనుకుంటే బీజేపీని అన్నాడన్నా తిట్టిందా సార్? బీజేపీ పార్టీల నాయకుల్ని కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఫల్యాలను కానీ ఎప్పుడన్నా ఎండగట్టిందా? బీజేపీకి వీళ్ళు ఎప్పుడు ఎండగట్టలే. జిఎస్టీ కానివ్వండి, నోటుబందీ కానివ్వండి, తర్వాత మీకు అంటే తన జైల్లో పెట్టినటువంటి వ్యవహారం దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా తిట్టినట్టు ఎక్కడ కనిపించింది. ఈమె తిట్టలేదు, ఈమె తిట్టలేదు, పక్కకు పెట్టు, ఇలా కుటుంబమే తిట్టలేదు కదా. ఆ రోజు రైతులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొస్తే సపోర్ట్ చేసింది, రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేసింది, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేసింది, తర్వాత జిఎస్టీలో సపోర్ట్ చేసిండ్రు, తర్వాత నోటుబందీలో సపోర్ట్ చేసిండ్రు. ఇంకో మొన్న రాష్ట్రపతి ఎవరైతే అయినరో వాళ్ళదేమో కాలు పట్టుకుండు, ఏది బీజేపీ ఇప్పుడు బలపరిచింది. అదే దళితుడు వస్తే ఇంత దూరంకి వెళ్ళి దండం పెట్టిండు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది వాళ్ళకి ముందుగా నుంచి. కవిత ఇంకా 3 సంవత్సరాలు జైల్లో ఉంటుండే, బీజేపీ వాళ్ళకి మేనేజ్ చేసి బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు కవిత తిట్టలేదు. కానీ ఇవాళ బీజేపీ ఏం చేస్తలేదు, కాంగ్రెస్ ఏం చేస్తలేదు, మళ్ళీ మీరు చేసారు కదా 10 సంవత్సరాలు, మీరేం చేసారు, మీరు ఏం చేసారు, ఎంతవరకు మీరు ఇదయ్యారు, ఎంతమంది నిజాయితీ పరులు, బంగారు తెలంగాణ అనుకున్నాము, బేకారు తెలంగాణ వచ్చిందని మీ అటువంటి విలేకరులు అందరం మనం మాట్లాడుకుంటాం. బంగారు తెలంగాణ కుటుంబానికే వచ్చింది తప్ప ఎవరికి రాలేదు అన్నారు. అదే జరిగింది. ఇప్పుడు
బంగారు తెలంగాణలో మనం ఏం చేయాలి? వజ్రాల తెలంగాణ చేస్తాను నేను, రాణి రుద్రమ్మ దేవిని నేను. నా శక్తి ఎవరికి తెలియదు. నేను బతుకమ్మ ఆడింది నాతోటే తెలంగాణ ఆడపడుతులు నేర్చుకున్నారు. ఎప్పుడు పట్టు చీరలు కట్టుకోలేదు మన ఆడపడుతులు, ఎప్పుడు బంగారం పెట్టుకోలేదు, ఎప్పుడు బతుకమ్మ ఆడలేదు. ఈమె వచ్చిన తర్వాత బతుకమ్మ నేర్పింది. వీళ్ళ నాయన వచ్చిన తర్వాత దసరా పండుగ నేర్పింది. వీళ్ళ నాయన వచ్చిన తర్వాత ఈ కుటుంబ సభ్యులు బోనాలు, జాతరలు రకరకాలుగా వీళ్ళే నేర్పింది. ముందుగా మన తెలంగాణ ప్రజలకు తెలియదు కదా, ఎడ్డోళ్ళు అనుకుంటారు. ఈ తాత ముత్తాతల కంటే ముందు నుంచి బతుకమ్మ ఆడేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ రోజు నీవు కేసీఆర్ బిడ్డ అని కొన్ని కోట్ల రూపాయలు నిన్ను శాంక్షన్ ఇచ్చి బతుకమ్మ ఆడిపించినప్పుడు మీ తండ్రి మంచిగా అనిపించారు, మీ కుటుంబ సభ్యులు అందరూ మంచిగా అనిపించారు. ఇవాళ ఎందుకు దూరం అవుతారు? పో వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర కూర్చో, ఫామ్ హౌస్ దగ్గర పోయి కూర్చో, నా వాటా ఇంకా నాకు కావాలి ఇందులో అని అడుగు, నీకు అంతా ప్రజలు సపోర్ట్ చేస్తారు. అదే సార్, ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి నిన్న కూడా మొత్తం ఆ పార్టీలో అగ్రనేతల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడి కొంత ఎమోషనల్ అయ్యి మాట్లాడడం వెనకాల ఇదంతా ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు? తను ఫర్దర్గా ఏదైనా పార్టీతో ముందుకు పోతుంది అనుకుంటున్నారా? నిజంగానే నిన్న అనౌన్స్ చేసినట్టు ఒక పార్టీ సపరేట్గా పెట్టి తను ముందుకు పోతుందా? తన ఎజెండా ఏంటి అసలు? ఫస్ట్ పార్టీ పెడతారమ్మా, పార్టీ డిక్లేర్ చేస్తారు. పార్టీ డిక్లేర్ చేసిన తర్వాత ఈ చిన్న రాష్ట్రం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు 10, 15, 20 సీట్లు అటు ఇటు అయితే ప్రభుత్వం అటు ఇటు అయిపోతుంది. ఏ పార్టీ పెట్టిన తర్వాత అన్ని ప్రోగ్రాంలు చేసిన తర్వాత ఆ రోజు సెంటిమెంట్ మీద వస్తుంది. ఆమెకు అంత ధైర్యం ఎందుకంటే ఇప్పుడు పేమెంట్ మీద తీసుకొస్తుంది జనాలు. ఒక 500 రూపాయలు ఇచ్చే వరకు ఇవాళ ఎవరు వస్తలేరు మీటింగ్లకు. 500 రూపాయలు ఇస్తేనే ఆడు బండి ఎక్కుతుండు, ఇంత బిర్యానీ ఇస్తే ఆడు ఇది చేస్తుంది. ఆ డబ్బులు ఉన్నాయి, ఈమె మొత్తం ప్రజలను ఇది చేస్తుంది. ఒక లక్ష మందితోటి మీటింగులు పెడుతుంది. వా ఏం జనం కవిత జనాలు ఇది చేస్తారు అని చెప్తారు, కానీ ఓటు రూపంగా ఓట్లు ఏముండదమ్మా, అంత పెద్ద అవకాశం ఏముండదు. ఈమెకి నేను అంటున్నా కదా 3-4% పడితే మా ఎక్కువ అయిపోయింది. ఈమె ఏదో ఒక పార్టీతోటి టైఅప్ అవుతుంది. అంటే మొన్న తను ఏడ్చి ఏడవడం కానీ ఇవన్నీ, అంటే ఇంతకు ముందు ఇట్లా శాసన మండలిలో ఇంత బోర్ నేర్చినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండేనా సార్? ఇంతకు ముందు అంటే దీంతో సింపతి గెయిన్ చేసుకోవచ్చా, రాజకీయంగా ఎదగొచ్చా ఏంటి? ఒకటి, నేను ఆడపిల్ల బీఆర్ఎస్ మీద నేను వ్యతిరేకిస్తున్నా, కుటుంబం మీద నేను ఇది చేస్తున్నా అనేది ఒకటి, నేను ఫేమస్ కావాలి. రెండవది, నేను నడుస్తే సింపతి పెరగాలి. మూడవది, ఒక ఆడపిల్ల ఏడ్చింది అనేది అందరికీ సింపతి, మహిళలకు తొందరగా మీరు అట్రాక్ట్ అవుతారు. అయ్యో ఏమన్నా చేసిండొచ్చు కానీ ఆయన ఇబ్బంది పెట్టిగా అట్లా కొంత ఆ దాని మీద నేను అనుకుంటున్నా. ఆ సింపతి గురించి ఏడిచింది తప్ప బోరున్న ఏడిచేటోళ్ళు గిట్ట చూసిన నేను అసెంబ్లీలో లేడీస్ కాదు, జెంట్స్ గిట్ట ఏడిచింది ఆ రోజులలో. కానీ ఇవాళ ఏముందంటే ఈమె కావాలనుకొని నేను ఏడిస్తే నా రాజీనామాని యాక్సెప్ట్ చేయండి, మళ్ళీ ఇంకోసారి నా రాజీనామాని యాక్సెప్ట్ చేయండి, ఆయనకు చైర్మన్ గారు ఇది మంచి పద్ధతి కాదు, మళ్ళీ ఆలోచన చేయమ్మా అని చైర్మన్ గారు చెప్పడం ఒక పెద్ద మనిషిగా చెప్పిండు ఆయన. ఇంత తొందరపడవద్దు, చేయాలి అనేది. ఈమె రాజీనామా చేస్తే ఇంకా ఏముంటుంది, ఏం ఎదుక ఉంటుంది? రాజీనామా చేయకుండా కౌన్సిల్లో మాట్లాడాలి, వాళ్ళు చేసిన అవినీతి మాట్లాడాలి. కానీ వాళ్ళు ఇప్పుడు కౌన్సిల్కి వెళ్తే బయటికి వెళ్తావు, ఏ వేదిక మీద మాట్లాడతావు? ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ ఆ పార్టీని దూషించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మళ్ళీ వాళ్ళు చేసిన పనులను దూషించకుండా అదంతా 10 సంవత్సరాల్లో చేయాల్సింది కదా సార్, ఇప్పుడు బయటకు వచ్చి చేయడం వెనకాలనే కాంగ్రెస్ హస్తం ఉంది అంటున్నారు. కాంగ్రెస్ హస్తం ఎందుకు ఉంటుందమ్మా? ఒక కవిత తన ఎమ్మెల్సీది ఆమోదం తెలపట్లేదు సార్. ఆమోదం తెలుపుతారు, తెలపాలనేది కాదు. ఒక పెద్దన్న పాత్రగా పెద్ద ఆయన గిట్ట కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు, అంతకుముందు టీడీపీలో పనిచేసిండు, రకరకాల పార్టీలో పనిచేసి ఇప్పుడు వచ్చిండు. ఆయన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పిండు. ఆయన తొందరపడకు, ఇట్లా మంచిది కాదు, ఇప్పుడే శాసన మండలిలో మీరు మహిళల పేర్లు రాస్తలేరు, అంత జెంట్స్ల పేరు సభ్యులు అని రాస్తున్నారు అనేది చెప్పింది. మహిళలకు న్యాయం జరగాలంటే నువ్వు బీఆర్ఎస్కి ఎంత ఇది చేస్తావో నీకు అంత పేరు వస్తుంది తప్ప నువ్వు ఎందుకు అనుకొని బయటికి పోతున్నావు? నువ్వు ఉండి మాట్లాడి నువ్వు ప్రజల సంక్షేమ పథకాల గురించి మాట్లాడు, ఏ వాళ్ళు తప్పు చేస్తే ఆ పార్టీ గురించి మాట్లాడు. అది మాట్లాడకుండా నేను ఏదో చేస్తాను, నేను ఒక శక్తిగా తయారైతా, ఒక రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మి,
శాసనమే ఊపిరిగా ఇంకా ఎవరు సవాల్ చేయరు, నేనే సవాల్ చేస్తా, నేను కేసీఆర్ బిడ్డను, మా బావ సంగతి చూస్తా, మా సంతుగాన్ సంగతి చూస్తా, మా అన్న సంగతి చూస్తా అని రివెంట్కు పోతుంది. ఇది పరిస్థితి. సో దాంతో పెద్దగా ఏం ఉండదమ్మా, ఏం ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎంత ఉంది, కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది అనేది ఇది పచ్చి అబద్ధము. కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నప్పుడు ఓపెన్గా చెప్తాం, మేము ఓపెన్గా చెప్తాం. వీళ్ళ లెక్క 20-30 మందిని కొనుక్కొని ఒక దళితుడు ఒక ఆపోజిషన్ లీడర్ ఉండకుండా చూసిండ్రు ఈ కుటుంబం చూసింది. ఇవాళ మేము కొనుక్కోవాలంటే ఇంకా 40-30 మంది రెడీ ఉన్నారు అందులో. వీళ్ళకు అట్లా మేము చేయగలుగుతాం, కానీ మాకు వద్దు అనే పద్ధతిలో ఉన్నాం. తప్పకుండా అది 1200 మంది ఆత్మ ఏదైతే ఘోషిస్తుందో వాళ్ళే ఏడిపిస్తుంది. ఆత్మ ఆమె మైండ్లో జోరింది, అందు గురించి ఏడుస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. సో ఓవరాల్గా చూసిరు కదా, కవిత నిండు శాసనసభలో ఆమె భావోద్వేగానికి గురైనటువంటి తీరు పట్ల ఈరోజు మనము డిస్కషన్ అయితే నచ్చింది. సో తాను నిన్న అనౌన్స్ చేసిన దాన్ని బట్టి కొత్త పార్టీతో మేము ముందుకు వస్తా అనేసి, నిజంగా తన కొత్త పార్టీతో ముందుకు పోతుందా, లేదంటే ఇప్పుడున్నటువంటి జాతీయ పార్టీలతో టైఅప్ అవుతుందా, లేదంటే మళ్ళీ సొంత గూటికే చేరుతుందా, ఇవన్నీ కూడా సస్పెన్స్గానే ఉంది. ఇది కవిత టోటల్ ఎపిసోడ్ మీద స్పెషల్ ఇంటర్వ్యూ రాము నాయక్ సార్ తోటి.